హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన ఏసీబీకి కీలక సమాచారం దొరికింది. బాలకృష్ణ విచారణకు సంబంధించి రాష్ట ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదికలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పాత్రను ప్రస్తావించిందని తెలుస్తోంది. బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు విచారణలో అరవింద్ కుమార్ పేరు తెరపైకి రావడంతో అతడిని విచారించేందుకు ఏసీబీ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు 9 ల్యాప్టాప్లు మార్చినట్లు ఏసీబీ గుర్తించింది. భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి బాలకృష్ణ ఫోన్లు మార్చినట్లు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో పేర్కొంది. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ లో బాలకృష్ణ అక్రమ లావాదేవీలు గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు అతడి కుటుంబ సభ్యుల నుంచి 31 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరవింద్ కుమార్ ఏసీబీ విచారణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, శివబాలకృష్ణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి అధికారులు లోతుగా ఈ కేసుని దర్యాప్తు చేపడుతున్న కొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అతను హెచ్ఎండిఏ డైరెక్టర్ గా, రేరా సెక్రటరీగా, మెట్రో రైల్ సంబంధించినటువంటి అధికారిగా ఉన్నప్పుడు అనేక అవకతవకలకు పాల్పడ్డారనే దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా ఏసీబీ అధికారులు బయటికి తీస్తా ఉన్నారు. చాలా తెలివిగా ఇతను ఉన్నత హోదాలో ఉండి ఏ డీల్ చేసినా ఆ డీల్ కి తాలూకా ఎలాంటి సమాచారాన్ని బయటికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, డెస్క్టాప్, తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్నిటిని కూడా మారుస్తా ఉన్నాడు అంటూ కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిపైన కూడా ఇప్పటి వరకు ఎన్ని సెల్ ఫోన్లని మార్చాడు, ఎన్ని సిమ్ కార్డులని కొనుగోలు చేశాడు అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టింది. మొత్తం బాలకృష్ణ ఈ 8 ఏళ్లలో 10 సెల్ ఫోన్లు, 9 ల్యాప్టాప్లు మార్చినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం అతని నుంచి అతని బినామీ పేర్ల ఆస్తులకు సంబంధించి వ్యక్తుల పైన, తన సన్నిహితులు, సమీప బంధువుల దగ్గర నుంచి మొత్తం 31 సెల్ ఫోన్లని స్వాధీనం పరుచుకొని అంతా డేటాను కూడా రికవరీ చేసేటువంటి ప్రయత్నాలు చెప్తా ఉన్నారు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు. దాంతో పాటు ఇతని విచారణ జరిపినప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఇతనికి బాలకృష్ణకు ఉన్నటువంటి సంబంధాలు ఏందనే దానిపై కూడా ఆరా తీసింది. అరవింద్ కుమార్ కూడా కొన్ని లంచం రూపంలో డబ్బులు తీసుకొని బాలకృష్ణ తోటి అనేక పనులు చేయించుకోవడం అనే ఒక అంశం వెలుగులోకి వచ్చింది. 10 కోట్ల రూపాయలు ఇప్పుడే బాలకృష్ణ నేరుగా వెళ్లి నేను అరవింద్ కుమార్ కి ఆ డబ్బులు అందజేశానని ఒక విషయాన్ని కూడా తన కన్ఫెషన్ లో ఒప్పుకోవడము, అదంతా కూడా స్టేట్మెంట్ రూపంలో రాసుకోవడము, తిరిగి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడము. ఇప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని సైతం ఏసీబీ విచారించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఒక లేఖను కూడా రాసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ లేఖ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరవింద్ కుమార్ ని విచారించవచ్చు అంటూ మాత్రం ఏదైనా అనుమతి జారీ చేస్తే ఇమ్మీడియట్ గా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ఇంటికి చేరుకొని ఈ శివబాలకృష్ణ చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఈ 10 కోట్ల డీల్ కు సంబంధించి ₹1 కోటి ఇచ్చానని చెప్తా ఉన్నారు. ఏ విషయంలో ఈ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు నిత్యం అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీతో బాలకృష్ణ రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు, ఇంకెలాంటి పనులు చేయించుకున్నాడు, ఎలాంటి ఫైల్స్ ని మీరు అక్రమ మార్గాల ద్వారా దీని అనుమతి ఇప్పించారు, వాటిలో ఎంత మీకు ఆదాయం వచ్చింది, ఎన్ని కోట్లు మీరు సంపాదించారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మీరు, ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి మీరు ఇలాంటి ఇల్లీగల్ గాని లంచం తీసుకొని పనులు చేయడం ఇదంతా కూడా చట్టానికి ఉల్లంఘనకు పాల్పడుతూ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ యాక్టివిటీస్ కాబట్టి మీరు కూడా ఈ కేసులో నిందితులుగా ఉండాల్సి వస్తుంది, మీకు కూడా నోటీసులు జారీ చేస్తాము, త్వరలో ఏసీబీ కార్యాలయానికి వచ్చి మీ వివరణ కూడా ఇచ్చుకోండి అంటూ కూడా ఈ రకంగా అధికారులు ఇప్పటికే క్వశ్చనర్ ని కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అక్కడి నుంచి అనుమతి వచ్చినటువంటి వెంటనే ఐఏఎస్ అరవింద్ కుమార్ ని సైతం బాలకృష్ణ అప్రోప్రియేట్ అసెట్స్ కేసులో బాలకృష్ణ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి అతనికి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సోమేష్ కుమార్ వ్యవహారం ఒక పక్క అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పుడు అరవింద్ కుమార్ అంశం
వెలుగులోకి వచ్చింది. ఈ అరవింద్ కుమార్ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి నిజంగానే అవినీతికి పాల్పడ్డాడు, ప్రతి ఫైల్ ని లంచం పుచ్చుకొని ఇతను అనుమతికి మంజూరు చేశారనే దానిపై మాత్రం ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు పక్కాగా తెలియనట్టయితే మాత్రం అరవింద్ కుమార్ ని సైతం ఈ ఏసీబీ కేసులో నిందితుల కిందికి చేర్చి అతను కూడా నోటీసులు ఇచ్చి అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి, రైట్, అతన్ని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా? ఇది ఐఏఎస్ అధికారి కాబట్టి, కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతను ఫ్రాడ్ చేశాడా లేదా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా దర్యాప్తు సంస్థలు పక్కాగా ఆ వివరాలతో సహా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అది కోర్టులో ప్రొడ్యూస్ చేసినా, పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేసినా, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా దాంట్లో పక్కాగా అరవింద్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డాడు, లంచం పుచ్చుకొని ఈ ఫైల్ ని మూవ్ చేశాడు అన్నట్టుగా పక్కా ఆధారాలు ఉంటే తప్ప అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉండదు. ఒకవేళ అరవింద్ కుమార్ ని అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ బ్యూరోక్రాట్స్ అధికారులకు ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కి కూడా ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఇతను ఈ ఫ్రాడ్ కి పాల్పడ్డాడు, దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతని ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ కుంభకోణం జరిగింది, ఈ స్కామ్ జరిగింది అన్నట్టుగా కూడా కేంద్రంకి వీళ్ళు లేఖ రాసి లేదా నోటీసులు అందజేసి దాని ద్వారా అరెస్ట్ కి సంబంధించినటువంటి పర్మిషన్ పొందినట్టయితే అరవింద్ కుమార్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏళ్ల తరబడి తెలంగాణ ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి వ్యక్తి కాబట్టి అంత ఈజీగా అరెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఆ ఏసీబీకి ఉన్నటువంటి కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకోవడానికి, వారికి రేజ్ అయినటువంటి డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకోవడానికి మాత్రం అరవింద్ కి నోటీసులు జారీ చేసి పిలిపించి వివరణ తీసుకుంటారనేది మాత్రమే మిగతా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ 10 కోట్ల రూపాయలకు డీల్ సంబంధించి ₹1 కోటి అరవింద్ కుమార్ పుచ్చుకున్నట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఉల్లంఘనకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు, వీళ్ళు ప్రజాధనాన్ని కుల్లగొట్టే ప్రయత్నం చేశారు, అక్రమ మార్గాన ఈ ఫైళ్లన్నీ మూవ్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఏసీబీ పక్కగా వివరాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా అరవింద్ కుమార్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటే అది కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతికి సంబంధించినటువంటి ఆదేశాలు వస్తే అప్పుడు అరవింద్ కుమార్ ని అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. వైశాలి, రైట్, అయితే బాలకృష్ణ వివిధ లావాదేవీల విషయంలో ఫోన్లు మార్చినట్లు తెలుస్తోంది కదా, మరి ఆ ఫోన్లు సెల్ ఫోన్లు గుర్తించారా, అందులో నుంచి సమాచారం ఏమైనా సేకరించారా? టెక్నాలజీ ఉపయోగించుకొని తను చెరిపేసినటువంటి ఆధారాలన్నిటిని కూడా ఏసీబీ అధికారులు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ని బయటికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. లీగల్ టీమ్ సలహాలతో టెక్నాలజీని ఉపయోగించుకొని మొబైల్ కొన్నప్పటి నుంచి అతను మార్చేంత వరకు కూడా ఎలాంటి లావాదేవీలు ఆ ఫోన్ ద్వారా జరిపాడు, దాంతో ఎలాంటి సాక్ష్యాధారాలు చెరిపేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అది కీలకమైనటువంటి సాక్ష్యాధారం అయితే అది నిజంగానే ఏదైనా కుంభకోణానికి సంబంధించి, ఏదైనా ఫైల్ మూవ్మెంట్ కి సంబంధించి, ఏదైనా ప్రాజెక్టు అక్రమ మార్గం ద్వారా అనుమతి ఇచ్చిన దానికి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసి తిరిగి ఆ కేసు పూర్వపర్వాలన్నీ కూడా బయటికి తీసి దాంట్లో కూడా మళ్ళీ తిరిగి బాలకృష్ణని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇవన్నీ అక్రమ మార్గాన చేయలేదు, డ్యూటీ పరంగా ఫెయిర్ అండ్ జెన్యూన్ గా చేసినట్టయితే ఈ మొబైల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, పదే ఈ సిమ్ కార్డులను ఎందుకు తొలగించాల్సి వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, ల్యాప్టాప్లని పదే మార్చడానికి గల ఉద్దేశం ఏంటి అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తానికి మార్కెట్ వాల్యూ ప్రకారంగా 260 కోట్ల వరకు ప్రజాధనాన్ని లంచం రూపంలో బాలకృష్ణ కాజేశాడు. ఆ ప్రజాధనాన్ని మొత్తం అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించేటువంటి ఒక ఆలోచనతోటే ఈ దందాకు తెరలేపాడు బాలకృష్ణ అనేది కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి లాకర్ల అంశం వెలుగులోకి వచ్చింది, లాకర్లను కూడా బయటకు తీశారు. ఇప్పుడు కీలకంగా మారినటువంటి సబ్జెక్ట్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కి ఇతనికి గల ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఏ రూపంలో జరిగాయి, అవి సక్రమంగా జరిగాయా, అక్రమంగా జరిగాయా, జరిగితే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఏసీబీ ఈ కేసుని విచారించాల్సి ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ క్లియరెన్స్ ఇస్తే మాత్రం అరవింద్ కుమార్ సైతం దీంట్లో విచారించేటువంటి అవకాశం ఉంది. చెడిపోయినటువంటి ఆ డేటాని కూడా టెక్నాలజీని ఉపయోగించి ఏసీబీ అధికారులు బయటికి తీసి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.